చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కష్టాలు ఉన్నా సరే 1వ తారీఖుకి ఎట్టి పరిస్థితిలో కూడా పెన్షన్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఒకే రోజులో అయిపోవాలన్నారు. 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు ఇవ్వడం కాదు, ఒకే రోజులో అవ్వాలన్నారు. దానికి తగ్గట్టు ఆర్డీఓ గారు కానీ మిగతా అధికారులు అందరూ కూడా నేను చూస్తాను, ప్రతి నెల కూడా చూస్తున్నాను. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా పెన్షన్లు ఇవ్వడం కోసం వాళ్ళు చేస్తున్న కృషి మీ అందరికీ తెలుసు. అయితే ఇక్కడ ఏముందంటే ఆ రోజు చంద్రబాబు గారు 4,000 రూపాయలు ఇస్తారని ప్రకటించారు. అయితే ఇబ్బందులు ఉన్నాయి, మాకు కూడా ఇబ్బందులు ఉన్నాయి. పెన్షన్లు ఒకటే కదా, అన్ని చేయాల. పెన్షన్లు ఒకటే ఇచ్చేయచ్చు, కానీ అలాగే కాదు, అన్నీ కావాలి కదా, అన్నీ ఉండాలి కదా. అన్ని చెరువులు చూసుకోవాలా, రోడ్లు చూసుకోవాలా, కరెంటు చూసుకోవాలా, ధాన్యం కొనాలా, ఇవన్నీ ఉంటాయి. ఓన్లీ పెన్షన్లు అయితే కష్టంగా ఇచ్చేయచ్చు. అయినా సరే ఇన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం, ఎందుకంటే ఇది పెన్షన్ అన్నది ముసలి వాళ్ళకి, తర్వాత పక్షవాత జబ్బులు ఉన్న వాళ్ళకి, ఇటువంటి వాళ్ళకి ఉపయోగం కాబట్టి ఎట్టి పరిస్థితులు ఆగకూడదని చెప్పి చంద్రబాబు గారి ఉద్దేశం. దాని ప్రకారంగా మేము కూడా ప్రతి 1వ తారీఖుని నేను కూడా ఏదో ఒక ఊరు వెళ్ళి కూర్చుంటున్నాను. నేను కూర్చొని చేస్తున్నాం. మీ ఊర్లో 927 ఇళ్ళు ఉన్నాయి. మీ గుండుపాలు అంటే పంచాయతీ ఎంత కలదు, మరి అది కూడా మీకు తెలియకపోతే మీ నాయకులకి ఎలాగా? 927 ఇళ్ళు మీ పంచాయతీలో ఉన్నాయి. మొత్తం టోటల్ ఇల్లు ఇప్పుడు వరకు. దీంట్లో కొత్తూరు గ్రామంలో, కొత్తూరు మీ శివారు 321 ఇళ్ళు ఉన్నాయి. నువ్వు తెలుసుకో, మొత్తం ఇళ్ళన్నీ కలిపితే మీ గుండుపాలతో చెప్పాను, మొత్తం మీ పంచాయతీలు ఇళ్ళని కలిపితే 1,248 ఇళ్ళు ఉన్నాయి. ఇప్పుడు రాసుకోండి, అది కాగితాలు ఇస్తారు, రాసుకోండి. మీ పంచాయతీలో ఇప్పుడు వరకు ఉన్న జనాభా మనుషులు ఎంతమంది ఉన్నారంటే 3,226 మంది ఉన్నారు జనాభా, కొత్తూరు మీది కలిపి. దాంట్లో మగవారు 1,622, ఆడవాళ్ళు కూడా 1,604 మంది ఉన్నారు. ఈ 1,248 ఇళ్లలో మీ ఒక్క గ్రామానికి పెన్షన్లు ఎంతమందికి ఇస్తారు తెలుసా? 626 మందికి వస్తున్నాయి. అంటే మీకు 1,200 మంది ఇల్లుంటే మీ ఊర్లో పెన్షన్లు 626 మందికి వస్తున్నాయి. అంటే ఇంచుమించు 40%, అంటే 40% మందికి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు ఇస్తున్నారు. భారతదేశంలో, మన ఆంధ్ర రాష్ట్ర, భారతదేశంలో ఏ రాష్ట్రం, మనలాంటి రాష్ట్రాలు చాలా ఉన్నాయి, ఏ రాష్ట్రంలో కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వట్లేదు. పక్కన 5 తెలంగాణలో ఇవ్వట్లేదు, చెన్నైలో ఇవ్వట్లేదు. భారతదేశం మొత్తం మీద 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చింది ఒక చంద్రబాబు నాయుడు గారే. ఇప్పుడు రోడ్లు ఉన్నాయి, మీరు చూశారు. మొన్న గత 5 సంవత్సరాలు నేను ఓడిపోయాను, చంద్రబాబు నాయుడు గారు అంతా ప్రభుత్వం పోయింది. ఏ రోడ్డుకి వెళ్ళినా గొయ్యలే, ఏ రోడ్డుకి వెళ్ళినా గొయ్యలే. అనకాపల్లి రోడ్డుకి వెళ్తే గొయ్యలు, తుని రోడ్డుకి వెళ్తే గొయ్యలు, ఏ ఊరికి వెళ్ళినా గొయ్యలు. రోడ్లన్నీ బొక్కలు పడిపోయి మొత్తం రోడ్లన్నీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.